హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ అండర్ ఫ్రాక్షన్స్లో మనకి ఏంటంటే 13/29 అనే వాల్యూ ముందు ఏంటంటే a+1/b+1/c ఉంది. అంటే ఎక్కడైతే a+b+ వాల్యూస్ ఉన్నాయో దాని ఇన్ఫరెంట్ ఎటువంటి నెంబర్ లేదు, అవునా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే న్యూమరేటరో అది డినామినేటర్ గాను, ఏదైతే డినామినేటర్ అది న్యూమరేటర్ గాను రాసుకుంటే కనుక అది 29/13గా రాసుకోవాలండి, అవునా? సో 13తో 29కి డివైడ్ చేద్దామండి, రైట్ అండి. 13 26 అండి, రిమైండర్ వచ్చేసరికి 3 అండి. 3తో మళ్ళీ మనం 13 చేస్తే ఏమవుతుందంటే 3 4 12 అండి. శేషం అనేది ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఈ 1తో చేస్తే ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 1 3లో 3, రిమైండర్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుందండి, రైట్ అండి. ఇది ఏమవుతుందంటే ఇది ఏ గాను, ఇది బి గాను, ఇది సి గాను రాసుకుంటామండి. సో a+b+c అనేది ఏంటంటే 2+4+3 అండి. అంటే ఏమవుతుందంటే వాల్యూ అనేది ఏమవుతుందంటే 9 అవుతుందండి. వాల్యూ అనేది ఏమవుతుందండి ఇక్కడ 9 అవుతుందండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 1+ ఏ వాల్యూ ఏదైతే ఉందో అది 2 గాను, అలాగే 1+b వాల్యూ ఏదైతే ఉందో అది 4 గాను, సి వాల్యూ ఏమవుతుందంటే అది 3 అవుతుందండి. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 4 and 1/3 ఏమవుతుందంటే 3 4 12 1 13/3 అవుతుందండి. ఏమవుతుందండి 13/3 అవుతుందండి. ఈ 13/3 కాస్త ఏమవుతుందంటే 3/13గా అవుతుందండి, 3/13గా అవుతుందండి, రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, 2 13లో 26, 26 3 ఏమవుతుందంటే 29/13 అవుతుందండి. సో చూడండి ఫ్రెండ్స్, 1/29/13 ఏమవుతుందంటే 13/29 అవుతుందండి. వచ్చింది కదండి ఇక్కడ. సో ఇది మీకు సొల్యూషన్ అండి, ఇది ప్రూఫ్ అండి. ఇదేంటండి, ఇది ప్రూఫ్ అండి, రైట్ అండి. ఓకే అండి.